ఆ ఇంజనీర్ గారిని గట్టిగా వాటేసుకుని కింద మీద పడి పాటలు పాడుతుంటే నా కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది మావయ్య. అబ్బా ఊరుకోరా, పరాయి పిల్ల అయితే గట్టిగా చెప్పుకోవచ్చు, సొంత పిల్ల కడుపు దించుకుంటే కాళ్ళమే పడుతుంది. అన్నయ్య వింటే బాధపడతాడు. ఏమిటది? ఏముందన్నయ్య, ఏదో కుర్రతనం, పైగా ఆడపిల్ల, ఎంత చదువుకున్నా అనుభవం లేదు కదా. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? మన వనజ ఇంజనీర్ రమేష్ పాటలు పాడుకుంటూ వాటేసుకుంటూ ఆ తర్వాత నేను చెప్పలేను పెద్ద మావయ్య. నిజంగానా? నిజం మావయ్య, నీ మీద ఒట్టు, నా కళ్ళారా చూశాను. వనజా, వనజా, రైట్, నువ్వు చెప్పేది నిజమేనా? ఏమిటి బావా? అది అది నా వల్ల కాదు, నువ్వు చెప్పు మావయ్య. ఏమీ లేదమ్మా, నువ్వు ఆ ఇంజనీర్ తో కలిసి ఆ మోతాదుకు మించి ప్రవర్తిస్తున్నావట, జూయట్లు కూడా పాడుతున్నావట. అది పాపం మన చంద్రం చూసి చాలా బాధపడుతున్నా. ఇది నిజమేనా? మాట్లాడే. నిజమే నాన్న, నేను అతన్ని ప్రేమించాను. అతని ఉద్దేశం? అతను నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. మీరు అనుమతిస్తే త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి మీరెవరు? ప్రేమించడం వరకే మీ హక్కు, పెళ్లి చేయడం నా హక్కు. మీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. రమేష్ తో మాట్లాడి మీ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. మాయా రే శుక్రపక్షి, శుభకార్యం తల పెడితే ఏడుపు ముఖం పెడతావేమిట్రా? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం వదిలేసి ఎవడో పరాయవాడిని తీసుకొచ్చి ఇంటాను చేయడం న్యాయంగా ఉందా? నోరెత్తకండి. ఒక్కగానొక్క ఆడపిల్ల, అది ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నా కనీస ధర్మం. కరెక్ట్ అన్నయ్య, నువ్వు పిల్లకి పెళ్లి చేస్తానంటే కాదనడానికి ఆ దేవుడికి కూడా పవర్స్ లేవు. చేసేద్దాం, ఘనంగా చేసేద్దాం. చిన్నమాయ నోరెత్తకండి. ఈ ఇంట్లో అన్నయ్య మాటకు ఎదురు చెప్తే నాలుకలు చీరేస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్, రైట్. ఈ పిల్ల నీకు తెలుసా? తెలుసండి. నువ్వు ఉండేది వేళ్ళింటోనేనా? అవునండి, అద్దెకుంటున్నాను. అద్దెకుంటున్నావా, కాపురం ఉంటున్నావా? ఏంటండి మీరు అనేది? ఈ పిల్లని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా లేదా? నేనే మాట ఇవ్వలేదే. అమ్మో 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 అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం! నీ గొంతు కూసాడు నా కూతురు, నెల కూడా తప్పింది నా కూతురు, నా ఒక కూతుర్ని నట్టేయడం ఉంచాడు నా దేవుడు. నోరు మూస్తారా లేదా? ఈ పిల్ల నీకు రోజు కాఫీ పలహారాలు తీసుకొస్తుంది కదా? ఇస్తుంది. రాత్రి పూట కూడా నీ గదికొచ్చి అర్ధరాత్రి దాకా నీతోనే ఉంటుంది కదా? ఉంటుంది. కానీ వెళ్ళిపోమని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా సాలించు నీ కబుర్లు. ఇంతకాలం ఆ పిల్లతో భాగవతం ఆడి ఆస్తి ఉంది కదా అని ఇప్పుడు మా పిల్ల వెంట పడతావా? మీరు తొందరపడుతున్నారు. వీళ్ళంతా నా మీద కుట్ర పన్నారు. నా మాట నమ్మండి. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. సమయానికి వచ్చి వాళ్ళు ఈ విషయం బయట పెట్టకపోతే నా కూతురు ఏమై ఉండదు. వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ఈ రోజే ఉద్యోగంలోకి డిస్మిస్ చేస్తున్నాను. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదు, కానీ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడినందుకు ఏదో ఒక రోజున మీరే బాధపడతారు. సాలించు నీ కబుర్లు. ఇక నుంచి ఇంటి ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు. నా కూతురు వంక కన్నెత్తి కూడా చూడడానికి వీల్లేదు. పరంధామయ్య గారు, నాదొక్క మాట, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నువ్వు ఆయన ప్రాణాలు తీయక పదవయ్యా, పదవతలకి ఆగు. చీ 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 చీ, ఇంత మోసగాడు అనుకోలేదు. పెదమామయ్య, ఈ ఇంజనీరు ఒక్క మాణిక్యం కూతుర్నే కాదు, ఇంకా చాలా మంది ఆడపిల్లల్ని మోసం చేశాట. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళని నమ్మే స్వభావం మా అన్నయ్య. అయితే మాత్రం నమ్మిన వాళ్ళని ఇంత దోహం చేస్తాడు దుర్మార్గుడు. చేస్తాడే, వాడే కాదు, నేను నమ్మిన వాళ్ళంతా నాకు ద్రోహం చేస్తాడు. అది నా జాతకమే. మేనకోడలు అని నమ్మి నిన్ను చేరదీస్తే నువ్వేం చేశావు? తమ్ముడని చేరదీసి అధికారం ఇస్తే వీడేం చేశాడు? ఇల్లంతా గుల్ల చేసి ఆస్తి అపహరించడానికి తయారయ్యా. ఆవేశపడకండి అన్నయ్య, అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఆ తిట్టేదేదో శాంతంగా తిట్టి పెదమామయ్య. నాకెక్కడి నుంచి వస్తుందిరా ఆ శాంతి? మీరు ఈ కొంపలో ఉన్నంత వరకు నాకు శాంతి లేదు. ఇప్పుడే ప్లేయర్ని పిలిపించి నీ పేరున్న పౌరపట్ట రద్దు చేస్తాను. హలో అన్నయ్య, అవన్నీ తర్వాత ఆలోచించుకో. దూరంగా పో. హలో, లేరు గారు ఉన్నారా? ఊళ్ళో లేరా? ఎప్పుడు వస్తారు? సరే,
ప్రొద్దున్నే రావడంతో ఒకసారి అర్జెంటుగా నన్ను కలవను. చాలా అర్జెంట్. మావయ్య మావయ్య, ఏమిట్రా? నాకు తెలియక అడుగుతాను. పెద్ద మావయ్య ఉండేది మన బంగ్లాలోనే కదా, మరి ఆయన్ని మర్డర్ చేయడానికి నెల్లూరు వెళ్ళటం ఎందుకు? ఓహో, పెన్నా నదిలో స్నానం చేసి పవిత్రంగా చంపాలా? ఇలాంటి పెద్ద విషయాలు నీకు చెప్పినా అర్థం కావు. నోరు మూసుకుని దయచేయి. ఓకే ఓకే. ఎస్ చెప్పండి. ఓ డబల్ రూమ్ కావాలండి. ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి, లేకపోతే నా గురక్కి పక్క రూములు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, పోలీసులు వచ్చి న్యూసెన్స్ కేసు పెడతారు. ఎన్ని రోజులు ఉంటారు? 2 or 3 days. ఈ రిజిస్టర్ లో పేరు అడ్రస్ రాసి సంతకం చేయండి. ఇదిగో 2 పేర్లు రాయి. ఊరుకో తల్లి, తేడావు. నువ్వెన్నైనా చెప్పు నాన్న, నేను నమ్మలేకుండా ఉన్నాను. రమేష్ అలాంటి మనిషి కాడు. చిన్నతనం నీకు తెలియదమ్మా. అతని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా అంత చనువివ్వడం మనదే తెలివి తక్కువ. ఆస్తి కోసం మనుషులు ఎంత దారుణానికైనా ఒడిగడతారమ్మా. కారు నిండా పెట్రోల్ కొట్టినట్టేనా? ఓ థ్యాంక్ఫుల్. మన ఊరు వెళ్ళి అక్కడి నుంచి నెల్లూరు వెళ్ళడానికి సరిపోతుందా? ఓ బ్రహ్మాండంగా సరిపోతుంది. తిరిగి మనం నెల్లూరు ఎప్పుడు వెళ్ళాలి? అక్కడ మన పని ముగించుకున్న వెంటనే నెల్లూరు వెళ్ళి మన హోటల్ గదిలో కోడి కుయ్యక ముందే పడుకోవాలి. రమేష్, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, నిందితుడు రమేష్ పరంధామయ్య గారిని హత్య చేశాడని నమ్మటానికి చాలా ఆధారాలున్నాయి. పరంధామయ్య గారి ఏకైక పుత్రిక వనజను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రమేష్ నడవడికి మంచిది కాదని తెలిసిన పరంధామయ్య గారు ఈ ప్రేమ కలాపానికి అభ్యంతరం చెప్పడమే కాక రమేష్ను మందలించి తన కూతురు ముఖం చూడటానికి వీల్లేదని హెచ్చరించారు. అంతేగాక వెంటనే ఇతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఆ కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ పరంధామయ్య గారిని హత్య చేశాడని నా ఆరోపణ. నీ మీద మోపబడిన హత్యా నేరానికి నువ్వు సమాధానం ఏమైనా చెప్పుకుంటావా? నేను నిరపరాధిని. పరంధామయ్య గారి అమ్మాయి వనజను నేను ప్రేమించిన మాట నిజం. అందుకు ఆయన అభ్యంతరం చెప్పి నా మీద కేకలు వేయటం, నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయటం కూడా నిజమే. కానీ ఆ కారణంగా నాకు ఆయన మీద ఎలాంటి పగ ద్వేషం లేదని గట్టిగా చెబుతున్నాను. ఆ తర్వాత నేను ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు. హత్య జరిగిన రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నా గదిలోనే ఉన్నాను. అందుకు సాక్ష్యం ఏదైనా ఉందా? ఉంది. నేను ఉంటున్న ఇంటి యజమానురాలు గోల మాణిక్యం, ఆమె కూతురు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నీ పేరేమిటమ్మా? నా పేరండి గువ్వల మాణిక్యం. మా వారేమో గువ్వా అని పిలుస్తారు. ముద్దాయి రమేష్ మీ ఇంట్లోనే ఉంటున్నాడా? చీపాడు, పెళ్లి కావాల్సిన వాడు మా ఇంట్లో ఎందుకుంటాడు? అసలే మాది ఫ్యామిలీ హౌస్ అయితేను. అంటే నా ఉద్దేశ్యం మీ ఇంట్లో అద్దుకుంటున్నాడా అని. మా ఇంట్లో ఉండటం ఏంటి, మేడ మీద పోర్సంలో ఉన్నాడు. హత్య జరిగిన రాత్రి రమేష్ తన గదిలోనే ఉన్నాడా? లేడు, బయటికి వెళ్ళాడు. హత్య అబద్ధం. నేను గదిలోనే ఉన్నాను. ఆర్డర్ ఆర్డర్. ప్రొసీడ్. చూడమ్మా, అతను బయటికి వెళ్ళాడని నీకెలా తెలుసు? నేను అలా బయటకు వస్తే తెలిసింది. అర్ధరాత్రి వేళ బయట నీకేం పని? వీధిలో కుక్కలు అరుస్తుంటే ఏమిటా అని చూడ్డానికి వచ్చాను. అప్పుడు ఎందుకో పైకి చూస్తే మేడ మీద గదికి బయట తాళం వేసి ఉంది.
ఓహో, మీ ఇంటి చుట్టూ రాత్రంతా లైట్లేసి ఉంచుతారా? లేదండి, ఇప్పటికే కరెంట్ బిల్స్ కట్టలేక చస్తున్నాను. ఆహా. అంటే చీకట్లో కూడా మేడ మీద తాళం చూడగలిగావంటే నీది గుడ్లగూపు చూపా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. హత్య జరిగిన రాత్రి నువ్వు అతని గదికి వెళ్ళావా? ఏమో నాకు తెలీదు. రోజు రాత్రిపూట పాలు తీసుకుని అతని గదికి వెళ్తుంటావా? ఏమో నాకు తెలీదు. ఆ రాత్రి కూడా నువ్వు అతని గదికి వెళ్ళినప్పుడు ఇక మీదట తన గదికి రావద్దు నీతో చెప్పాడా? ఏమో నాకు తెలీదు. నీ పేరేమిటి? ఏమో నాకు తెలీదు. నీ పేరు కూడా నీకు తెలీదు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సాక్షిని భయపెట్టి అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. యువర్ ఆనర్, ఇలా చెప్పమని సాక్షి గారు నూరిపోశారు. అరిగిపోయిన గ్రాంఫర్ రికార్డు లా అవుతుంది. ఆమె చెప్పింది రికార్డు చేయడం తప్ప కోర్టు వారు ఏమీ చేయలేదు. అమ్మా, హత్య జరిగిన రాత్రి నీకు తెలిసినంత వరకు ఏం జరిగిందో చెప్పగలవా? ఆ రోజు రాత్రి మేడగదిలో పడుకుని ఉన్నాను. మనసేం బాగలేక నిద్ర పట్టలేదు. ఇంతలో కింద గదిలో నుంచి నాన్నగారి కేక వినిపించింది. లేచి పరిగెత్తుకొచ్చాను. మేడ మీద నుంచి చూసేసరికి హాల్లో రమేష్ కనిపించాడు. రమేష్ రమేష్ అంటూ కిందికి పరిగెత్తుకొచ్చాను. నన్ను చూసి పారిపోయాడు. మీ ఇంట్లో నన్ను చూసావా? ఆర్డర్ ఆర్డర్, చెప్పమ్మా. ఆతృతగా మా నాన్నగారి గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి చూశాను. మా నాన్నగారి శవం. యువర్ ఆనర్, నిందితుడు రమేష్ నిర్దోషం నిరూపించడానికి మరికొంత వ్యవధి కావాలి. అందువల్ల 20 రోజులు వాయిదా కోరుతున్నాను. రిక్వెస్ట్ గ్రాంటెడ్. వచ్చే నెల 15వ తేదీకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ. అదే నేను నమ్మలేకుండా ఉన్నాను లాయర్ గారు. నన్ను అంతగా ప్రేమించిన వనజ పబ్లిక్ కోర్టులో అంత పశ్చాబద్ధం చెప్పిందంటే ఇందులో ఏదో కుతంత్రం ఉండి ఉంటుంది. ఆ సుబ్బారాయుడు నా మీద ఉన్నవి లేనివి నూరిపోసి వనజ మనసు మార్చేసి ఉంటాడు. అలా అనుకోవటానికి వీల్లేదు. మనసు మార్చుకున్నదైతే ఈ పెళ్లికి ఒప్పుకోవాలి కదా. వాళ్ళంత బలవంతంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? బలవంతంగా పెళ్ళా? ఎవరికి? వనజను సుబ్బారాయుడు తన బావమర్దికి ఇచ్చి పెళ్లి చేయాలని 2-3 రోజులు ముహూర్తం కూడా పెట్టించాడని విన్నాను. ముహూర్తం పెట్టించాడా? ముహూర్తం పెట్టడానికి మీరెవరు? ఈ పెళ్లి నేను చస్తే చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే రమేష్ని చేసుకుంటాను, లేదా ఇంత విషయం మింగి చేస్తాను. నీకేమైనా మతిపోయిందా? వాడు కూనీ కోరిన కోర్టులో నువ్వే సాక్ష్యం చెప్పా మర్చిపోయావా? అవును, నేనే చెప్పాను. నాన్నగారు చనిపోయిన బాధలు మనసు బాగోలేక ఇవ్వవు చెప్పాను. ఆ రాత్రి రమేష్ ఎందుకు వచ్చాడు? అర్ధరాత్రి వేళ మర్డర్ చేయడానికి కాకపోతే మర్యాద చేయడానికి వస్తాడా? అది తెలుసుకోవటానికి వెళ్తున్నాను. ఆగలాగా మర్యాదగా చెప్తుంటే మా రెచ్చిపోతున్నావు. పదలాగా దీని గదిలో పెట్టి తాళమైంది. అయ్యో. జైలుకి వెళ్తున్నాడు, జైలుకి. పాపిస్తోడా, నమ్మించి మోసం చేస్తావా? మోసం? చే నేను దాని మొహమే ఎరగనే. వస్తున్నా, నీ మీద ఒట్టు నేను ఎరగ. ఎరగవు, పో బయటికి. గోవా నీకు ఎమోషన్ ఎక్కువే. కోపం వచ్చినా చంపేస్తావు, ప్రేమ వచ్చినా చంపేస్తావు. ఇంతకీ ఆ జోరుకి కారణం ఏమిటి? ఏమిటి? ఏమిటా? ఇంజనీరు నాకు అల్లుడు కావాలంటే వేరే దారి లేదని ఆ రోజు ఆ నాటకం ఆడించావు. తర్వాత కోర్టులో దొంగ సాక్ష్యం చెబితే నీ బావమరిది చంద్రానికి నా కూతురిచ్చి పెళ్లి చేస్తానని మరో రోజు మరో నాటకం ఆడించావు. ఇప్పుడు ఆ చంద్రానికి వనజరిచ్చి పెళ్లి చేస్తావా? అంతేనా? అంతేనా? నువ్వు ముందు కూర్చో, చెప్పు. కూర్చో. గోవా, ఆ పెళ్ళి ఒక రాజకీయ తంత్రమే. మా వాడికి ఆస్తి పాస్తి ఏం లేదు. నీ కూతుర్నిచ్చి చేస్తే ఏమొస్తుంది? బూడిద. అందుకని ఆ వనజతో వాడి పెళ్లి ఆస్తి కోసం. ఆస్తి వాడికి దక్కాక వాడు నీ కూతురు మనిద్దరిలాగే. వీల్లేదు, నా కూతురికి శాస్త్రోక్తంగా పెళ్లి జరగాలి. సరేతో పని చేద్దాం. వాడికి వనజకి పెళ్లి జరిగిపోని ఆ తర్వాత వనజని అలా పైకి పంపించేద్దాం. నీ కూతురికి లైన్ క్లియర్ అయిపోతుంది. నిజమేనా? మళ్ళీ నీ మీద ఒట్టు. ఒట్టేసిన తర్వాత కూడా నమ్మకపోతే మరీ అన్యాయమే. రా రా. అరే, ఆ వెళ్ళేవాడిని పిలిచి ఈ కాలు ఖాళీగా ఉందని చెప్పరా. అలాగే గురు. గంగులు,
మా గురువు గారు కుడికాలు ఖాళీగా ఉంది, కాస్త వచ్చి పట్టు. ఏం కూర్చావు? ఏరా ఒళ్ళు ఎలా ఉంది? నేను నీ కాలు పట్టాలా? ఏడికి మన సంగతి తెలియనట్టుంది. గొప్పోళ్ళని అలా ఎదురుగా తిట్టకూడదు. అసలు ఎవడా వీడు? గొప్పోడు అని మీరంతా ఎంటపడ్డారు. మేమంతా ఒకటి అరా ఖూనీలు చేసి వచ్చామా? మా గురువు గారు చూడు 5 ఖూనీలు చేసి వచ్చారు. మీ బతుకులు జరా కూలీలు చేసేవాళ్ళు నీ చెప్పేసేవాళ్ళరా. నేను చూడు పర్సులు కొట్టేస్తాను తప్ప ప్రాణాలు తొలగిపోను. నిజం చెప్పాలంటే మీరు మీ గురువు వచ్చి నా కాలు పట్టాలరా. ఏంట్రా కూర్చోవు? ఎన్నిసార్లు చెప్పాలరా? నోరు మూసుకుని పనులు చూసుకో. ఏరా 5 కూలీలు చేసావా? ఈ గంగులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాల. అరే గంగులు, రేపు విడుదల వెళ్ళేవాడు ఎందుకు రేపు గొడవలు? ఇందులో నా తప్పేం లేదు గురువు గారు. ఆ యజమానులే. సరే పద. గంగులు అరే అచ్చన్న అలాగే ఉన్నావు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు నువ్వు? నా పేరు రమేష్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? హత్యానేరం మీద అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతోంది. నీ మీద హత్యానేరమా? నీ ముఖం చూస్తే అలా లేవే. అవును, నేను నిర్దోషిని. నా దురదృష్టం వల్ల నన్ను మనసారా ప్రేమించిన అమ్మాయే నా మీద కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పింది. తన తండ్రి హత్య జరిగిన రాత్రి నన్ను తన ఇంట్లో చూశానంటోంది. ఈ పెద్దంటి పిల్లల్ని అందుకే నమ్మకూడదు. ఎవరా పిల్ల? ఈ ఊరేనా? ఈ ఊరే. తారసీ రోడ్లో పరంధామయ్య గారని ఆయన కూతురు. పరంధామయ్య గారి కూతురా? అంటే పరంధామయ్య గారిని ఎవరైనా చంపేశారా? అవును. ఎప్పుడు? కిందటి నెల 5వ తారీఖు రాత్రి. 5వ తారీఖు రాత్రి? అయితే ఆ పిల్ల పప్పులో కాలేసింది సోదరా. మన ఇద్దరికీ ఉన్న పోలికల వల్ల నువ్వు పెద్ద చిక్కుల్లో పడ్డావు. అంటే ఆ రాత్రి అమ్మాయి చూసింది నిన్ను కాదు, నన్ను. నిన్ను చూసిందా? అవును. నేను ఆ రాత్రి ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలి. పని ముగించుకుని గదిలోంచి హాల్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయి నన్ను చూసింది. అంతే, దౌళ్ళు అంకించుకున్నాను. నిజమా? నిజమే. పాపం ఇందులో ఆ అమ్మాయి తప్పేం లేదు. అయితే ఈ విషయం వచ్చి కోర్టులో చెప్పగలవా? కోర్టులోనా? చాలే వాడివయ్యా. నీ మెడకు తగిలించబోయే ఉడతాడు నా మెడకు తగిలించుకోమంటావా? గంగులు, నువ్వు ఒక్కడే నన్ను కాపాడగలవు. సోదరా, నేనంత త్యాగం చేయలేను. నన్ను వదిలే. పోనీ ఒక చిన్న సాయం చేయగలవా? నా తల తప్ప ఇంకేమైనా అడుగు. ఒక్క 3 రోజులు నా స్థానంలో నువ్వు ఇక్కడ ఉండగలవా? అదెట్టాగబ్బా? రేపు నీకు విడుదల కదా. నీ బట్టలు వేసుకుని నేను బయటికి పెడతాను. నా బట్టలు వేసుకుని నువ్వు ఇక్కడ ఉండు. ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారట. నేను వెళ్ళి ఆ పెళ్లి తప్పించి ఆ అమ్మాయికి ఏదో రక్షణ కల్పించి తిరిగి వచ్చేస్తాను. బానే ఉంది ఐడియా. పాప నీ ముఖం చూస్తే సాయం చేయాలనే ఉంది. 3 రోజులంటే అట మన సంపాదన దెబ్బతింటుందే. రోజుకి ఎంత సంపాదిస్తావు? యావరేజ్ రోజుకు 300 అన్నా. అయితే 300 చొప్పున నీ 3 రోజుల సంపాదన నేను ఇస్తాను. సరే ఇవ్వు. ఇప్పుడు కాదు, తిరిగి వచ్చి ఇస్తాను. ఖచ్చితంగా 3 రోజుల్లో తిరిగి రావాలి. లేకపోతేనా పిడుగులు పడ్డా సరే వచ్చేస్తాను. కానీ ఒక షరతు. నీలాంటి వాడిని నేను ఒకడు ఉన్నానని గాని, జైలు నుంచి బయటికి వెళ్ళానని గాని ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఓ అట్టాగే. ఒట్టే ఒట్టు. ఇవ్వండి గంగులు.
ఇదిగో జైల్లో నువ్వు చేసిన పనికి రావాల్సిన పైకం. థ్యాంక్ యూ సార్. ఆగు. ఏమిటి కొత్తగా ఇంగ్లీష్ దంచేస్తున్నావు? అదే అండి, అది అది కంగారు పడతావు దేనికో. చూడు, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావద్దు. ఇకనైనా దొంగతనాలు మాని నీతిగా బ్రతకడం నేర్చుకో. వెళ్ళు. అలాగే సార్. తమ్ముడు, కొద్దిగా హ్యాండిల్ వేసి పెట్టు. ఏంటి బ్యాటరీ ఏమన్నా? బ్యాటరీ. నువ్వు వెళ్ళి స్టార్ట్ చేసుకో. ఏమిటయ్యా ఇది డ్రైవరు? ఉద్యోగంలో చేరి 24 గంటలు కాలేదు, అప్పుడే 60 సార్లు ఆగిపోయింది. పైగా పెద్ద మెకానిజం కూడా తెలుసున్నాం. అయిపోయింది సార్. ఏమైంది కానీ? రమేష్, ఇదిగో హ్యాండిల్. ఇదిగో డ్రైవర్, ఆగు, ఆగు, ఆగు. రమేష్, 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 నువ్వు రమేష్. రమేష్ ఎవరయ్యా? నా పేరు గంగులు. కాదు, నువ్వు రమేష్వి, నాకు బాగా తెలుసు. నువ్వు రమేష్వి, జైల్ని తప్పించుకొచ్చావు. నాకు తెలుసు. కానిస్టేబుల్, కానిస్టేబుల్, కమాన్. కానిస్టేబుల్ కాదు, హెడ్ కానిస్టేబుల్ బిలు. నాకేమైనా భయమా? ఏమిటే ఇది? ఇతను మామూలు మనిషి కాదు, జైల్ని తప్పించుకొచ్చాడు. నేనేం తప్పించుకు రాలేదండి. ఇతను మామూలు మనిషి కాదయ్యా, ఇతని మీద కోర్టులో పెద్ద కూలీ కేసు నడుస్తోంది. ఏమయ్యా, ఇది నిజమేనా? ఈయనకేదో మతిపోయినట్టుందండి. నన్ను చూసి రమేష్ రమేష్ అంటే ఎంటపడ్డాడు. నా పేరు గంగులు. కాదు కాదు, నువ్వు రమేష్, రమేష్, రమేష్. కాదు కాదు, నా పేరు గంగులు. గంగులు అదంతా స్టేషన్ లో చెప్పుకుందు కానీ పద. పద. గంగులు, ఏరా గంగులు, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం జైలు దగ్గరికి వెళ్తే నువ్వు ఇప్పుడే వెళ్ళావని చెప్పారు. ఏమా, ఇతను నీకు తెలుసా? తెలుసా అని అడుగుతావేంటయ్యా? వాళ్ళిద్దరు కాబోయే మొగుడు పెళ్ళాలైతే. సుబ్బి, ఈ గంగులు గారిని ఆ దొంగతనాలు మానిపించి కాస్త అదుపులో పెట్టరాదటే. ఏం చేయమంటే వచ్చిందమ్మా, పట్టుకుందామంటే చేపల్లో జారిపోతాడు. ఈసారి చెప్తా ఈడు పని. ఏంటి అట్లా గుడ్డప్పగించి సొత్తా? రా పోనా ఇంటికి. ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు పరీక్ష చేయించుకోండి. అర్జెంట్ పని, అర్జెంట్ పని. నీకు వేరే పనే ఉంది? ఏట్రా అట ఉలుకులికి పడతావు? ఎన్ను కొట్టినా ఉలికేవాడే కాదు, పలికేవాడే కాదు. జైలు తిండి తినేసరికి సుక్కుమారం వచ్చింది సోగ్గాడి. కింద వేసుకో, కూడెడతా. ఏమిటిది? ఓయబ్బో, ఏటి చిత్రం? చొక్కేసుకుంటే గాని ముద్ద మిగుడు పడేది కాదు. నాకొద్దు, నేను మానేశా. చొక్క మానేసావా? పొట్టు ఒరే గంగులు, నువ్వెంత మారిపోయావురా. మనిషినే మారిపోయా. నా బంగారు కొండ. ఇప్పుడు నీకేమైందిరా? అబ్బే ఏం లేదు, వేళ పడాలేదంటే ఎవరైనా చూస్తే. ఓ అదా నీ భయం? మా అయ్యా ఊరెళ్ళాడు, చా కూడెడతాను. రమ్మంటుంటే కూకో. నాకు ఆకలిగా లేదు. చాలే, నువ్వు వస్తావని చేప పులుసు చేస్తే కూకోమంటుంటే. నువ్వు సుక్క మానేసావని తెలిస్తే మీ అమ్మ ఎంతో సంతోషపడుతుంది. ఆసుపత్రిలో ఒకటే కారుప్లట. ఈ మంత్రసాని పని చేయలేక సత్తనాలని నిన్నలే వచ్చి ఏడ్చేడ్చిపోయింది. మనిద్దరికి పెళ్ళైతే దాని దిగులు తీర్చాలి. సరే సరే తిను. నువ్వు అక్కడ పెట్టి నేను తింటాలే. గంగులు, ఎవరయ్యా అది? పానకల్లో పుడకలాగా ఇప్పుడు రావడానికి లేదేళ్ళు. తిను. గంగులు, ఎక్కడ వినగుంతులా ఉంది, చూసి వస్తాను. ఎవరు? రమేషే 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 రమేషే. మళ్ళీ అదే కొత్త. నువ్వు కూర్చుంది కాకుండా కొయ్యడానికి మనం వెంట పెట్టుకొచ్చావా? చెప్పాను కదుట్రా, అచ్చు అలాగే ఉంటాడని. ఏమిటో కాళ్ళు చేతులు ముక్కు అన్ని ఒకలాగే ఉన్నాయి మరి. దృష్టి వైపరీత్యం. చూడు గంగులు. ఏమిట్రా గంగులు? చూడవే సుబ్బే, వీళ్ళెవరో రమేష్ రమేష్ అంటే కుక్కలా నాయంట పడ్డారు. మా వాడిదేదో కుర్రతనం పొరపాటు అయింది. చూడు గంగులు, నీతో చిన్న అప్లికేషన్.
పని పని లేదు గిని లేదు మీరు పండి నువ్వురా. ఉండవే, ఇదేదో మంచి గిరాకలా ఉంది. ఏంటి సార్ అది? కొంచెం ప్రైవేట్ బిజినెస్. రహస్యం రహస్యం. సరే పదండి. అవును, నువ్వు నిజంగా రమేష్వి. కాస్త కూడనే తెలియదు. బేగిరారా గంగులు. ఓహో, అదే సంగతి. ఇప్పుడు ఆ వనజకి పెళ్లి చేయాలి. పెళ్ళెప్పుడు సార్? రేపు రాత్రి 12:30 గంటలకు ముహూర్తం. పెళ్లి కొడుకు ఎవరు సార్? వీడే మా బావుమరిది చంద్రం. ఆహా, బానే ఉన్నారు సార్. నేనెందుకు బావనయ్యా? అందం విషయంలో ఎవరికైనా సరే మన ముందు డిపాజిట్ పోవలసిందే. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ వనజకు ఒక్కదానికే నేను బాగోలేను. నన్ను ససే మిరా ససే చేసుకోనంటోంది. ఏం పాపం? అదే తెలియట్లేదు. 24 గంటలు దాన్ని ఎదుర్కొండానే ఉంటానా? ఆ ప్రేమ పెటాకులు నా మీద చూపించచ్చు కదా. రమేష్ అని ఓ వెధవ ఉన్నాళ్లే. ఓరి విధవా? వాణ్ణేనా అంది? కాకపోతే మిమ్మల్ని మరి. ఓహో, వాణ్ణే అన్నమాట. పోయి పోయి వాణ్ణి ప్రేమించింది. ఓ పని చేయండి. ఏమిటి చెప్పు. ఆ అమ్మాయిని వారికే ఇచ్చి పెళ్లి చేసేయండి. నోర్మయ్యా, తలనొప్పికి మంది ఏమిటి అంటే తలే తీసేయమన్నట్టుంది నీ సలహా. పొరపాటు అయిపోయింది. చెప్పండి చెప్పండి. ఆ రమేష్ అచ్చం నీలాగే ఉంటాడు. ఆహా, అయితే ఆ అమ్మాయిని నాకే ఇచ్చి పెళ్లి చేసేయకూడదు? అబ్బా, నువ్వెక్కడ దొరికావయ్యా మా ప్రాణానికి? నోరు మూసుకుని నేను చెప్పేది విను. రూపం చెప్పండి. మా అన్నగారు వాడికి ఇచ్చి పెళ్లి చేయనన్నారు. ఆ కోపంలో ఆ రమేష్ గారు మా అన్నగారిని పొడి చేసి ప్రస్తుతం జైల్లో కూర్చున్నాడు. అయినా సరే వాణ్ణి తప్ప మరోడిని చేసుకోనని మంగమ్మ శపథం చేసింది ఆ వనజ. కాదు కూడదంటే విషం మింగి చస్తానంటోంది. ఏంటి చైనీస్ మాట్లాడవా? ఆ అమ్మాయి విషయం నేను వస్తానంటే నన్నేం చేయమంటావా మధ్యలో? నువ్వు తిన్నగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మన పవిత్ర ప్రేమను మీ నాన్న ఒప్పుకోలేదు, అంచేతే వాడిని చంపేశాను, కానీ ఈలోగా నువ్వు ఇంకొకరిని చేసుకుంటానంటావా? పాతకి నన్ను ఎంత మోసం చేస్తావా? మంచికి నీ మోహం చూడను అని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టేసే. ఆ పిల్లకి ఆ సన్నాసి మీద అసహ్యం కలిగించాలి. అప్పుడు ఆ పిల్ల ఈ సన్నాసిని చేసుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏమన్నా బాబు, నువ్వు వాడే నాటకం మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. చూస్తారుగా, నాటకం దంచేస్తాను. మనక్కరే మాయా ఇచ్చేయి. ఇది ఉంచు. ఉంచు. పని అయ్యాక నీ కష్టమేమీ నేను ఉంచుకోను. నమ్మమంటారా? పావు పడగ నీడ నుండి చెబుతున్నాను, నా మాట నమ్ము. సరే పదండి, మీ ఇంటికి వెంటనే నాటకం మొదలెడదాం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వెక్కడ దొరికావయ్యా? పట్టపగల నాటకం వ్యక్తి కట్టదు. జాగ్రత్తగా విను. రాత్రి 8:30 దాటాక నంబర్ 9 సారథి రోడ్లో మేడ మీద పడమటి పక్క గదిలోకి దూకాలి, నాటకం ఆడాలి.